ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ఆప్యాయత కలిగిన ఒక మంచి తండ్రి. ఒక తండ్రి పిల్లలతో మాట్లాడినట్లు ప్రతిదినం మాట్లాడుచున్నారు కదా. నా కుమారుడా, నా కుమార్తె అని మాట్లాడుచున్నారు కదా. కనుక ఎందుకు మీరు కలత చెందాలి, సోలిపోవాలి? ఎప్పుడూ ఆనందంతో ఉండాలి. ఆయన్ని చూసి చెప్పాలి, తండ్రి నేనెప్పుడూ సంతోషంగా ఉన్నానయ్యా, ఎందుకంటే మీరు నాకు ఉన్నారు, మీరు నాకు తోడుగా ఉన్నారు, నన్ను నడిపించెదరు. కనుక నేను ఏ కార్యమును బట్టి కలవరపడను, భయపడను, సోలిపోను అని చెప్పండి. ఆ తండ్రి హృదయము ఆనందించును. ఎందుకో తెలుసా? ఆయన వాక్కును ఇచ్చారు. చూడండి, 48వ కీర్తన 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు ఎలాంటి వాడట? సదాకాలము మన దేవుడు. అన్ని ఇరుకు ఇబ్బంది కాలములో, సంతోష కాలములో, ఇరుకైన కాలములో, అన్ని కాలములలో కూడా ఆయన మన దేవుడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆయన మన దేవుడై యుండుట మనకు ఎంత గొప్ప భాగ్యము కదా. మీ దేవుడు ఎవరయ్యా అని అడిగితే, ఆకాశమును భూమిని కలుగజేసిన వారు, అండ సరాసరులను సృష్టించి పరిపాలించువారు, మరణమును జయించినవారు, సాతానుని జయించినవారు, ఆయన నాకు తోడుగా ఉన్నారు అని చెప్పుటలో ఎంత గొప్ప సంతోషం కదా. అలా చెప్పాలి. ఆయన నా దేవుడు. ఆయన ఊహాజనితమైన దేవుడు కాదు, మనుషుల వలన కలుగజేయబడిన వాడు కాదు, మరణించిన ఒక మనుష్యుడు కాదు, మరణించి మరణమును జయించినవాడు, సదాకాలమును జీవించువాడు నా దేవుడు అని చెప్పేటప్పుడే ఒక గొప్ప సంతోషము హృదయంలో కలుగును. అది మాత్రమే కాదు, మరణము పర్యంతము ఆయన మనల్ని నడిపించును. అదే ఆయన వాగ్దానము. చూడండి, వివాహములో వరుడు వధువు వివాహ ఆరాధనలో ఒక ప్రమాణము చేస్తారు. పరస్పర ఒప్పందముతో, మరణము మనలను వేరు చేయునంత వరకు ప్రేమించెదను, నిన్ను కాపాడెదను, నీకు తోడుగా ఉండెదను అని ఇద్దరూ వాక్కునిస్తారు కదా. అప్పుడు మరణము వరకు అని చెప్పి ప్రమాణము చేసి 4 మాసములలో, 6 మాసాల్లో, 2 సంవత్సరాల్లో కలిసి జీవించలేము, నేను నిన్ను డైవర్స్ చేస్తున్నాను అని విడిపోవువారు ఎంతోమంది కదా. అవునా? కనుక మనుషులు వాక్కునిచ్చినది నెరవేర్చుట లేదు. మరణము వరకు అని దేవుని సన్నిధిలో ప్రమాణము చేసినను, మరణము వరకు నేను తోడై ఉంటానని చెప్పారు, సగంలో విడిచిపెట్టి వెళతారు. అయితే దేవుడు అలా కాదు. నేను మరణము వరకు నీతో ఉందునని వాక్కునిచ్చితే ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్లరు. నన్ను సేవకు దేవుడు పిలిచినప్పుడు చెప్పాను, దేవా, నేను చాలా కొరతలు ఉన్న మనిషిని, బలహీనుణ్ణి. యవ్వన ప్రాయంలో నన్ను సేవకు పిలుస్తున్నారు. ఎన్నో పోరాటములు, యవ్వన శోధనలన్నీ జీవితంలో ఉన్నవి. నేను మిమ్ములను విడిచి వెనకబడిపోతే అది ఎంత కష్టమైన ఒక కార్యము. కనుక సేవకు వచ్చి అలా జరిగితే చాలా కష్టము. సేవకొస్తే అనేక పోరాటములు వచ్చును. ఎలా అని అడిగాను. నేను మరణము వరకు నిన్ను నడిపించెదను, ఆఖరి వరకు నీ చేయి పట్టుకుని నడిపించెదను, నీవు భయపడకు, నన్ను నమ్మి రా అని చెప్పారు. నేను నన్ను నమ్మి సేవ చెయ్యలేదు. ఆయన వాగ్దానము, మరణము వరకు నిన్ను నడిపించదనని చెప్పారు కదా, ఆయన చేతికి సమర్పించుకున్నాను. ఇంతవరకు 50 సంవత్సరాల సేవా ప్రయాణ మార్గములో ఎన్నో పోరాటములు, ఇరుకు ఇబ్బందులు, కొన్ని దిగజారే పరిస్థితులన్నీ వచ్చినవి. అయితే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ఆదుకుని నడిపించి ఆఖరి వరకు నన్ను నడిపించదనని వాక్కునిచ్చారు, తోడయ్యున్నారు. ఆ ధైర్యంతో నేను సేవ చేస్తున్నాను. ఆ దేవుడు చెబుతున్నారు, మరణము వరకు నేను తోడయ్యుందును, నేను నిన్ను నడిపించదనని. కనుక ఎందుకు భయపడాలి? ధైర్యంతో చెప్పండి, మీరు ఎల్లప్పుడూ నా దేవుడు, మరణము వరకు నన్ను నడిపించెదరు. దేని గురించి భయం లేదని చెప్పండి. గొప్ప సంతోషం హృదయములో కలుగును. చెబుతారా? దేవా, సదాకాలము మీరు నా దేవుడు, మరణము వరకు మీరు నన్ను నడిపించెదరు. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. అందువలన ఈ దినం నన్ను నడిపించుదురు. ఈ దినం ఈ కార్యములో నాకు అద్భుతం చేయుదురు. నా కొరకు సకలమును చేసి నెరవేరుస్తున్న దేవునికి స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.